ఒకే షెడ్యూల్లో టెట్, యూజీసీ, నెట్ పరీక్షలు. టెట్ వాయిదా వేయమని కోరుకుంటున్న అభ్యర్థులు. మరి ప్రభుత్వం వీరి వాదనలను పట్టించుకుంటుందా? టెట్ వాయిదాకి మొగ్గు చూపుతుందా? టెట్ వాయిదా నిజమైతే కొత్త పరీక్ష తేదీలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్, యూజీసీ, నెట్ రెండిటిలో ఏది వాయిదా పడితే బెటర్? 1 టెట్, 2 నెట్. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఉపాధ్యాయ అర్హత పరీక్షపై యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ప్రభావం పడనుంది. అటు టెట్, ఇటు యూజీసీ, నెట్ 2 పరీక్షలు ఒకే తేదీల్లో జరగనున్నాయి. దీంతో టెట్ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నకు అర్హత సాధించేందుకు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్డీ ప్రవేశాల కోసం ఎన్టీఏ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నిర్వహించనుంది. కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నారు. అయితే ఈ 2 పరీక్షల షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మొదలవుతోంది. నెట్ పరీక్ష షెడ్యూల్ జనవరి 1 నుంచి 19వ తేదీ వరకు ఉండగా, టెట్ షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు ప్రకటించారు. 2 పరీక్షలు ఒకే షెడ్యూల్ సమయంలో ఉండడంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. టెట్ పరీక్షల షెడ్యూల్ ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2 పేపర్లకు మొత్తం 2,75,773 దరఖాస్తులు వచ్చాయి. పేపర్ 1 కు 94,335 అప్లికేషన్లు, పేపర్ 2 కు 1,81,438 అప్లికేషన్లు వచ్చాయి. లక్షలాది మంది అభ్యర్థులకు న్యాయం జరగాలంటే టెట్ షెడ్యూల్ ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష వాయిదా వేయడం కుదరదని, కాబట్టి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ ను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ వాయిదా వేయకుండా పరీక్షలు జరిపితే అటు టెట్, నెట్ రాసే అభ్యర్థులకు నష్టం తప్పనట్టే ఉంది. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు ప్రక్రియ పూర్తి చేసి వీరికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే మరికొన్ని ఖాళీలను గుర్తించి వాటిని కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొద్ది నెలల కిందట అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు నెలలను కూడా వెల్లడించింది. తెలంగాణ విద్యాశాఖలోని మరికొన్ని టీచర్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏమైనా ఖాళీలు ఉంటే వాటిని కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 2025లో ఇవ్వనున్నారు. దరఖాస్తు స్వీకరణ తర్వాత ఏప్రిల్ 2025లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ లో 5,000 నుంచి 6,000 మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది. కాగా మొత్తం 150 మార్కులకు టెట్ పరీక్ష 2025 ఉంటుంది. టెట్ మార్కులను డిఎస్సిలో 20% వెయిటేజీ ఉంటుంది. టెట్ లో 2 పేపర్లుంటాయి. పేపర్ 1 ని డిఈడి, పేపర్ 2 ని బిఈడి చేసిన వాళ్ళు రాయొచ్చు. ఇందులో పాస్ అవ్వాలంటే ఓసీలకు 90, బీసీలకు 75, మిగతా వారికి 60 మార్కులు రావాలి. వారు మాత్రమే డిఎస్సి రాసేందుకు అర్హత ఉంటుంది. ప్రైమరీ స్కూల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు అర్హత పొందాలంటే పేపర్ 1, హై స్కూల్లోని స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. పేపర్ 2లో మ్యాథ్స్, సైన్స్ ఒక పేపర్, సోషల్ మరో పేపర్ ఉంటుంది. ఇందులో పాస్ అయితే వచ్చే స్కోర్ ఎప్పటికీ ఉంటుంది. దాన్ని లైఫ్ లాంగ్ లెక్కలోకి తీసుకుంటారు. అందువల్ల ప్రయత్నించుకునే వారికి మేలే జరుగుతుందని అధికారులు తెలిపారు.